నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన అఘోరి ఇప్పుడు మరింత హాట్ టాపిక్గా మారింది. లేడీ అఘోరికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తన శిష్యురాలిగా చెప్పుకుంటున్న బీటెక్ విద్యార్థిని వర్షిణి అన్నయ్యతో అఘోరి అసభ్యకర వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అంతేకాకుండా వర్షిణి అఘోరి లవర్స్ అంటూ ప్రచారం జరుగుతోంది. క్షుద్ర పూజలు చేసి తమ కూతుర్ని అఘోరి ట్రాప్ చేసిందంటూ వర్షిణి తల్లి ఆరోపణలు చేసింది. వీటన్నింటిపై అఘోరి అండ్ వర్షిణి లైవ్లో సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రియదర్శిని కాలేజీలో బీటెక్ చదువుతున్న విద్యార్థినికి కొన్ని రోజుల క్రితం మంగళగిరికి వచ్చిన లేడీ అఘోరితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు వర్షిణి ఇంట్లోనే అఘోరి బస చేసింది. ఆ క్రమంలో అఘోరికి వర్షిణికి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. 2 రోజుల క్రితం మేజర్ అయిన వర్షిణి తాను అఘోరిగా మారడానికి హైదరాబాద్ వెళుతున్నట్లు పోలీసులకు చెప్పి వెళ్లిపోయింది. తాను మేజర్నని, అయితే తన తల్లిదండ్రులకు తాను అఘోరిగా మారడం ఇష్టం లేదని, దీంతో ఇల్లు విడిచి వెళ్లిపోతున్నట్లు చెప్పింది. వర్షిణి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఆమె తండ్రి కోటయ్య తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. లేడీ అఘోరి తమ కూతుర్ని కిడ్నాప్ చేసిందని, మత్తుమందిచ్చి తన వశం చేసుకుందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడి చేసినా వర్షిణి ఒక్కసారి కూడా ఇంటికి రావడం లేదని, ఫోన్ చేయడం లేదని కోటయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి మా బిడ్డను మా దగ్గరికి పంపించండి. మీడియా ద్వారా కానీ పోలీస్ సిబ్బంది ద్వారా కానీ నా బిడ్డను నాకు అప్పచెప్తే నా బిడ్డ మరోసారి అగ్గి వెళ్ళకోకుండా మేము కాపాడుకు నా బిడ్డ బీటెక్ పూర్తి చేయించేసి మంచి వరుణ్ చూసి వివాహం చేస్తాము. ప్రభుత్వానికి మా బిడ్డను మాకు తీసుకురావాలని మేము వేడుకుంటున్నాం. నేను వర్షిణిని ట్రాప్ చేయలేదు, ఆమె ఇష్టంతోనే తన వద్దకొచ్చిందని అఘోరి చెప్తోంది. మంగళగిరి టోల్ ప్లాజా వద్ద వర్షిణి తనను కలిసి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లింది. అక్కడ మొత్తం 7 రోజులున్నాను. మొదటిసారి 3 రోజులు, ఆ తర్వాత మరో 4 రోజులు ఉన్నాను. వారు నన్ను బాగానే చూసుకున్నారని అఘోరి తెలిపింది. అనంతరం వర్షిణి అన్నయ్యపై అసభ్యంగా ప్రవర్తించిన వీడియోపై అఘోరి స్పందించింది. అది కేవలం ఒక రీల్ కోసం చేసిన వీడియో మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. అంతేకాని అది ఎలాంటి అసభ్యంగా ప్రవర్తించిన వీడియో కాదని తెలిపింది. అక్కడ ఎలాంటి తప్పు జరగలేదని, అక్కడే వర్షిణి అమ్మ కూడా పక్కనే కూర్చుని ఉందని పేర్కొంది. అది కేవలం ఫన్నీ కోసం మాత్రమే జరిగిందని, దానిని కావాలనే చెడుగా రూమర్ క్రియేట్ చేస్తున్నారని అఘోరి తెలిపింది. ఇప్పటి వరకు శాంతంగా ఉన్న వర్షిణి అన్న విష్ణు ఈ వ్యవహారంపై ఊహించని విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. లేడీ అఘోరి ఒక మామూలు వ్యక్తి కాదు, ఆమె నిజంగా ఒక డేంజరస్ పర్సన్. నాకు తెలియని ఎన్నో మర్మాలు ఆమె దగ్గరున్నాయని వర్షిణి అన్నయ్య హర్ష అంటున్నాడు. నా మీద దాడి చేసింది, నన్ను లైంగికంగా వేధించింది అంటూ అది ఫన్నీ కోసం కాదని వర్షిణి అన్నయ్య హర్ష ఊహించని విషయాలను బయటపెట్టాడు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.